ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు. ఆర్తులు అంటే బాధలో ఉన్నవాళ్ళు, అర్ధార్థులు అంటే ప్రాపంచిక గెలుపును కోరుకునేవాళ్ళు, మరియు జిజ్ఞాసువులు అంటే దేవుడు అంటే ఏమిటో తెలుసుకోవాలని కోరిక గలవారు. ఈ 3 రకాల వ్యక్తులు ధ్యానం చేయాలనుకుంటారు అని అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ధ్యానం చేసి స్థితప్రజ్ఞ పొందిన వాడికి మిగతా గ్రంథాలతో అవసరం లేదు. అతనే వేదాలు రాయగలిగే స్థితిలోకి వస్తాడు అని కూడా అంటాడు. భగవద్గీతలో ధృతరాష్ట్రుడికి ఎక్కడో యుద్ధభూమిలో జరుగుతున్నటువంటి విషయాలను దూరం నుండే గ్రహించి సంజయుడు చెప్తాడు అన్నట్టుగా రాయబడింది. అది సంజయుడికి ఉన్న ఊహాశక్తి మాత్రమే అని అనుకుంటాను. కృష్ణుడి దగ్గర మరియు సంజయుడి దగ్గర ధ్యానం ఫలితం పొందిన ఏ వ్యక్తి దగ్గరైనా ఇంద్రియాతీతమైన శక్తులు ఏమీ ఉండవు. ఆత్మానుభవం పొందిన ప్రతి మనిషి పరమాత్మ అంటే విశ్వశక్తి అని, ఆ విశ్వశక్తి నుంచే విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఉష్ణశక్తి, భూమి ఆకర్షణ శక్తి, ఆత్మశక్తి లాంటివన్నీ వచ్చాయి అని తెలుసుకోగలుగుతాడు. మరియు ఆత్మశక్తి ప్రాథమిక మనసు చేసే 3 పనులు, అందుకు తోడ్పడే 6 గుణాలు, ద్వితీయ మనసు ఎలా ఏర్పడతాయో మరియు ఎలా పనిచేస్తాయో కూడా తెలుసుకోగలుగుతాడు. యుద్ధభూమిలో భగవద్గీతను అర్జునుడికి చెప్పాడు అనడం, సంజయుడు చూడకుండానే యుద్ధభూమిలో జరుగుతుందంతా ధృతరాష్ట్రుడు చెప్పడం అనేవి భగవద్గీత చదివి లేదా విని ధ్యాన సాధన చేయాలనుకునే సాధకుడికి అనవసరమైన విషయాలు. మహాభారత యుద్ధం అనే ఒక సంఘటనకు ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను కలుపుతూ వేదవ్యాసుడు మహాభారత యుద్ధం జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడూ రచించాడు అని చెప్తారు. విషాదం పొందిన అర్జునుడికి ధ్యానం చేయమని కృష్ణుడు చెప్పినదే భగవద్గీత. ధ్యాన కోరిక ఎవరికి కలిగితే వారే అర్జునుడు, గురువే శ్రీకృష్ణుడు. దేవుడంటే సర్వశక్తుల మరియు పదార్థాల కేంద్రం లేదా విశ్వశక్తి. శక్తులన్నీ వాటి ధర్మాలను అనుసరించి ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక పనులు చేస్తాయి. అంతేగాని వాటికి ప్రేమ మరియు ద్వేషం అనబడే భావోద్వేగాలు ఉండవు. నేను రాముడిని తిడుతూ చెప్పులు వేసుకొని కరెంటు తీగని పట్టుకుంటే షాక్ కొట్టదు. అలాగే రామనామం జపిస్తూ తడిసిన కాళ్ళతో చెప్పులు వేసుకోకుండా కరెంటు తీగ పట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొడుతుంది. ఇక్కడ రాముడు ఏమీ చేయట్లేదు. చెప్పులు వేసుకోవడం వేసుకోకపోవడం అనేది ఆ శక్తి ధర్మం యొక్క ప్రదర్శనకు కారణమవుతుంది. అది విద్యుత్ శక్తి యొక్క ధర్మం. రాముడిని ధ్యానిస్తే రాముడికి ఏమీ లాభం కలగదు, కానీ రాముడిని ధ్యానించిన వ్యక్తికి ద్వితీయ మనసు నుండి విముక్తి దొరికి తీవ్ర ధ్యాస, విషయాలను స్పష్టంగా గ్రహించే శక్తి, జ్ఞాపక శక్తి, నిశ్చలతత్వం, నిర్మలతత్వం, మానసిక స్థిరత్వం, ధైర్యం, శాంతించిన అరిషడ్వర్గాలు, శాశ్వత శాంతి, ఆనందం కలుగుతాయి. పెళ్ళి కాని ప్రతి ఒక్కరూ బ్రహ్మచారులా అంటే కాదు, కానీ బ్రహ్మచారులు మాత్రం పెళ్లి చేసుకోరు. బ్రహ్మ ఆచరణ చేసేవాడు లేదా బ్రహ్మలో చరించగలిగిన సామర్థ్యం వచ్చినవాడు బ్రహ్మచారి. అంటే నిరంతరంగా తన ఆత్మను హృదయస్థానంలో నిలిపేవాడే బ్రహ్మలో చరించేవాడు, వాడే బ్రహ్మచారి. వాడు పెళ్ళి అనే ప్రాపంచిక బంధాలలో చిక్కుకోడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ధ్యానం చేస్తూ మనసును విడిచి ధ్యాసను హృదయంలో స్థిరపరిచిన వాడు కూడా బ్రహ్మచారియే. అలాంటి వ్యక్తికి స్త్రీ సాంగత్య కోరికే కాకుండా సమస్త కోరికలు నశించిపోయి ఉంటాయి. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి అంటే అయ్యప్ప ఒక బ్రహ్మచారి. అంటే నిరంతర బ్రహ్మ ఆచరణ చేసేవాడు లేదా బ్రహ్మలో చరించేవాడు. అతనిని ఆదర్శంగా తీసుకొని బ్రహ్మచర్య దీక్షలో సుమారు 40 రోజులు గడిపేవారే అయ్యప్ప స్వాములు. అన్ని కోరికలు వదులుకోవడమే కాదు, ప్రపంచానికి దూరంగా ఉంటూ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి.
అలా 40 రోజులు దీక్షగా చేస్తే అది అలవాటుగా మారి ఆ తర్వాత ఏ బాహ్య దీక్షల అవసరం లేకుండా జీవితమంతా బ్రహ్మచర్యం పాటించి కుమారస్వామిలా బ్రహ్మచారి అవుతారు ఆ అయ్యప్ప స్వాములు. అది అయ్యప్ప దీక్ష యొక్క కాన్సెప్ట్.